Good morning, students. So, last class we finished the unions topic. So, hope you understand better. Okay, right. Structures topic. So, structures we finished. Now, we will deal with the unions, enum data type, and last one what is pointers. Okay, pointers చాలా important. Compulsory question వస్తుంది. Okay, na? Pointers. All the topics are pointers. Structures important. Union kuda important, but ఈ రెండు చాలా important. Structures and pointers. Okay. So నీ క్వశ్చన్స్ ఇస్తా, యూ డోంట్ వరీ, బట్ పాయింటర్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, షార్ట్ ఆర్ రైట్. స్ట్రక్చర్ డిస్కస్ చేసాం కదా లాస్ట్ టైం. వాట్ ఈస్ స్ట్రక్చర్? ఇట్ ఈస్ లైక్ అరే. A structure groups variables of different data types. Structure student, for example, int roll number, float marks, char name. లేదా book example, struct book, book name, character book name, float price, okay, int book id. So like this, ఒక integer, ఒక float, ఒక character. So one of the member is integer, one of the member is float, one of the member is character. లేదా 3 integers also we can group, 3 floats, 2 floats, 1 integer, like that. సో ఇక్కడ స్ట్రక్చర్ అనేది విల్ గివ్ ఫుల్ మెమొరీ టు ఆల్ ద మెంబర్స్. అంటే ఇంటీజర్ 2 bytes, న్యూ ఓల్డ్ కంపైలర్, న్యూ కంపైలర్ 4 bytes, ఫ్లోట్ 4 bytes. ఓకే, అంటే ఒక ఇంటూ ఒక ఫ్లోట్ ఒక స్ట్రింగ్ 7 bytes ఇస్తుంది. 4 + 2 + 1. 4 అంటే ఫ్లోట్, 2 అంటే ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ వేరియబుల్ ఉంటే 7 ఇస్తుంది. బట్ యూనియన్ రైట్ ఈజ్ సిమిలర్ టు structure, but it won't give full memory. Okay na, papa ఇది memory save చేస్తుంది, and we have some difficulty with union, some advantage also. So but basically or grammatically or conceptually, union and structure both are same. Union structure రెండు ఒకటే. మెమొరీ ప్రింట్ అయితే తేడా ఉంటుంది. యూనియన్ విల్ సేవ్ ద మెమొరీ, విల్ నాట్ ప్రొవైడ్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ సెడ్, 2 bytes, 4 bytes, 1 byte, 7 bytes. అంటే ఇంటీజర్ 2 bytes, ఫ్లోట్ 4 bytes, స్ట్రింగ్ 1 byte. ఆఫ్ అవర్ స్టూడెంట్ ఎగ్జామ్ 7 bytes. ఇక్కడ హైయెస్ట్ మెమరీ ఎంత? 4 bytes. యూనియన్ 4 bytes మాత్రమే తీసుకుంటుంది, మిగతా వాల్యూస్ అన్నీ కూడా అక్కడే రాసేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఆక్యుపైయింగ్ చైర్ సపరేట్లీ ఆర్ బెంచ్ సపరేట్లీ ఇన్ ద క్లాస్. ఫస్ట్ స్ట్రక్చర్. యూనియన్ ఏంటి? ఒక బెంచ్లో 3 కూర్చున్న దాంట్లో 4 లేదా 5 కూర్చుంటారు. సో షేరింగ్. ఓకేనా, ఒకే దాంట్లో 5 కూర్చున్నారు, 3 కూర్చున్న ప్లేస్లో. సో అలాంటి కాన్సెప్ట్ చేస్తే యూనియన్. సో యూనియన్ కాన్సెప్ట్ ఇస్తున్నా. తర్వాత ఎన్ఎం చెప్తా, యూజర్ డిఫరెంట్ డేటా టైప్ ఏమంటే, తర్వాత ఐ విల్ గో విత్ పాయింట్. ఓకే, అంటే ఫస్ట్ యూనియన్ అంటే ఏంటి? ఓకేనా, ఇది ఇప్పుడు స్పీడ్గా చెప్పేస్తా. ఇది ఆల్రెడీ వీ హ్యావ్ with structure. Union is also like structure. It's a collection of different data types or different variables. Grouping yesterday, each element in union is called a member. Okay, union and structures are same in concepts except allocating memory మాత్రం తేడా ఉంటుంది. ఇంకా ఏంటి? స్ట్రక్చర్ అలొకేట్ స్టోరేజ్ స్పేస్ ఫర్ ఆల్ ఇట్స్ మెంబర్స్ సపరేట్లీ. స్ట్రక్చర్ అయితే సపరేట్ ఇస్తుంది. నేను చెప్పా కదా, 2 + 4 + 1 ఫర్ ఎగ్జాంపుల్ 7 bytes మెమరీ ఇస్తుంది. But whereas union allocate one common storage space for all its members. 3 కూర్చున్న బేజ్లో 5 కూర్చున్నట్టుగా. ఓకే, మెమరీ సేవ్ చేస్తుంది. వీ కెన్ యాక్సెస్ ఓన్లీ 1 member ఆఫ్ యూనియన్ అట్ ఎ టైం. అయితే ఇక్కడ డేటా రాసుకోవచ్చు, కానీ డేటా రీడ్ చేయడం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఒకే మెమరీలో ఉంటాయి కాబట్టి. జనరల్ లాస్ట్ రాసిన డేటా వస్తుంది. అంటే రూల్ నెంబర్, నేమ్, యావరేజ్ రాస్తే యావరేజ్ వస్తుంది. రూల్ నెంబర్, నేమ్ రీడ్ చేసినా కూడా చూపించాలి. నెక్స్ట్, యూనియన్ అలొకేట్స్ వన్ కామన్ స్టోరేజ్ స్పేస్ ఫర్ ఆల్ ఇట్స్ మెంబర్. స్ట్రక్చర్ అయితే సపరేట్గా ఇస్తుంది, 7 bytes కాన్సెప్ట్. బట్ స్టెప్స్ ఫర్ యూజింగ్ అండ్ డిక్లేరింగ్ ఆఫ్ యూనియన్ ఈ సేమ్ లైక్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అనే కీవర్డ్ తీసి యూనియన్ రాస్తే సేమ్ అన్న ప్రోగ్రాంలో కానీ మొత్తం కాన్సెప్ట్లో. సింటాక్స్ ఎలా ఉంటుంది? యూనియన్ ట్యాగ్ నేమ్, స్ట్రక్ట్ నేమ్ దగ్గర యూనియన్ నేమ్ వస్తుంది. సేమ్ చూడండి, యూనియన్ స్టూడెంట్ ఇంట్ మార్క్స్ క్యార్ నేమ్ ఫ్లోట్ సేమ్ నేను ప్రోగ్రాంలో. ఇక్కడ కూడా ఏం చేయాలి? 3 steps ఉంటాయి. యూనియన్ డిక్లరేషన్, డిక్లేరింగ్ యూనియన్ వేరియబుల్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్ట్రక్చర్ వేరియబుల్, ఇనిషియలైజ్ యూనియన్ వేరియబుల్, యాక్సెసింగ్ యూనియన్ వేరియబుల్. చూడండి సేమ్ ఉందా? ఇక్కడ స్ట్రక్ట్ నేమ్ వస్తుంది, ఇక్కడ యూనియన్ వేరియబుల్, యూనియన్ వేరియబుల్ నేమ్.
యూనియన్ నేమ్ వేరియబుల్ నేమ్. రిపోర్ట్ కదా వేరియబుల్ పేరు, నేను S1 లాగా S1 డాట్ నేమ్ లాగా రిపోర్ట్ డాట్ మార్క్ రిపోర్ట్ డాట్ నేమ్ దానిలాగా. స్ట్రక్ట్ బుక్ B1 డాట్ నేమ్ B1 డాట్ ప్రైస్ B1 డాట్ రైట్ బుక్ ఐడి. సో ఇక్కడ కూడా సేమ్ యూనియన్ నేమ్ స్టూడెంట్ పైన ఇది స్టూడెంట్, ఇదేంటి డిక్లేరింగ్ యూనియన్ వేరియబుల్. లైక్ సేమ్ స్టెప్స్ 3 స్టెప్స్ ఉన్నాయి స్ట్రక్చర్లో. ఏంటో 3 స్టెప్స్? స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్, స్ట్రక్చర్ వేరియబుల్ డిక్లరేషన్, స్ట్రక్చర్ మెంబర్స్ యాక్సెస్. సో సేమ్ మనకి స్ట్రక్ట్ కీవర్డ్ ప్లేస్లో మీరు యూనియన్ పెడితే సేమ్ వస్తుంది. ఎగ్జామ్ కూడా ఇచ్చాను సేమ్ ఎగ్జాంపుల్. స్టూడెంట్ ప్లేస్లో మీరు ప్రోగ్రామ్ చేశాక స్ట్రక్ట్ ప్లేస్లో యూనిట్ రాయండి. రీప్లేస్ స్ట్రక్ట్ కీవర్డ్ విత్ యూనియన్, విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఓకే, సో రీడ్ చేస్తున్న స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ మాకు తెలుసు. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ స్టూడెంట్ యూనియన్ ఇన్ ద ప్రోగ్రామ్. యూనియన్ స్టూడెంట్ క్యార్ నేమ్. ఫస్ట్ స్టెప్ 1 పక్కన స్టెప్ 1 ఇచ్చా చూడండి. యూనియన్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. స్టెప్ 2 అది. స్టెప్ 1 పడింది ఇక్కడ. స్టెప్ 2. ఓకే, స్టెప్ 3 ఓకేనా. S1 డాట్ అని రాసాం కదా స్ట్రక్చర్లో అట్లా. సరే అడ్వాంటేజ్ ఏంటి? ఆల్రెడీ పైన చెప్పాను అడ్వాంటేజెస్. మెమొరీ ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు, తక్కువ మెమొరీ వస్తుంది, ఒకే దగ్గర సేవ్ చేయొచ్చు. ఇట్ ఆక్యుపైస్ లెస్ మెమొరీ, యూ కెన్ యాక్సెస్ 1 మెంబర్ ఎట్ ఎ టైమ్, సేమ్ మెమరీ కెన్ బి యూజ్డ్. ఓకేనా. ఇది మెమొరీ సేవ్ చేయాలనుకున్న వాళ్ళకి, డేటా రీడ్ చేయాలంతే అన్నప్పుడు యూనియన్ వాడాలి బెటర్. ఓకేనా. సరే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్ట్రక్చర్. ఇప్పుడు చెప్పుకుంది అదే మనము. స్ట్రక్చర్ డెఫినేషన్ యూనియన్. స్ట్రక్ట్ కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. మీ మెమరీ ఎలా ఇస్తుంది, సో లైక్ డిఫరెన్సెస్. ఓకేనా. ఇక్కడ కూడా డయాగ్రామ్ ఇచ్చాం. ఈ డయాగ్రామ్ సేమ్ స్ట్రక్చర్ వర్సెస్ యూనియన్. ఓకేనా. ఇక్కడ 1 byte 5 bytes ఇస్తే ఇక్కడ ఎంత ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, హైయెస్ట్ డేటా ఫ్లోట్ కాబట్టి 4 bytesలోనే మొత్తం రాసేస్తుంది. ఓకేనా. డయాగ్రామ్ అర్థమైతే చూడండి. 5 bytes ఉంది ఇక్కడ, 4 bytes ఉంది. చెప్పే 7 bytes 4 bytes ఎగ్జామ్. ఇది స్ట్రక్చర్ వర్షన్ చదువుకోండి. 2 కలిపి చెప్తే అది స్ట్రక్చర్ అవుతుంది, అది డిఫరెన్స్ అవుతుంది. రైట్. సో ఎన్ఎం డేటా టైప్ అంటే ఇది యూజర్ డిఫరెంట్ డేటా టైప్ అంటే. డయాగ్రామ్ చూడండి, డేటా టైప్ డయాగ్రామ్ లాస్ట్ టైం ఇచ్చాం మనం స్ట్రక్చర్లో. సో ఇన్ సి ప్రోగ్రామింగ్ ఎన్యూమరేట్ డేటా టైప్ ఈజ్ ఎ యూజర్ డిఫరెంట్ డేటా టైప్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్. దీంట్లో ఉన్న అన్ని వేరియబుల్స్ కాన్స్టెంట్స్. ఓకేనా. అంటే గ్రూప్ ఆఫ్ వేరియబుల్ డిక్లేర్ కావాల్సినప్పుడు ఇలా వాడతాం. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డే ఆఫ్ ద వీక్ వాడాలి. డే ఆఫ్ ద వీక్ చాలా పాసిబిలిటీస్ ఉంటాయి కదా, సండే, మండే, ట్యూస్డే. సో దాన్ని ఎన్ఎంలా డిక్లేర్ చేస్తే ఓకే అరేలాగా ఏం చేస్తే అంటే ఒక్కొక్క దానికి ఒక వాల్యూ ఇస్తుంది. సో సండే అంటే 0 కాన్స్టెంట్ అవుతుంది, 0 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. మండేలో 1, ట్యూస్డేలో 2 అట్లా స్టోర్ అవుతుంది. ఓకే. సో జస్ట్ వీటిని గ్రూప్గా డిక్లేర్ చేసి వాడినప్పుడే మనం యూజ్ చేయాలి. ఓకే, లేదా ఒక్కొక్క వాల్యూ ఇలా కూడా ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ ఇచ్చాము. ఇప్పుడు ఎన్ఎం వీక్ టుడే అంటే మారుతూ ఉంటుంది కదా. టుడే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫ్రైడే, టుడే +1. సో ఫ్రైడే అంటే ఎంత వస్తుంది? సండే 0 అనుకుంటే సో లైక్ 6 వస్తుంది. 6 నెక్స్ట్ డే ఉందంటే 7 అనే వాల్యూ వస్తుంది. సో లైక్ ఎన్ఎం. సో నేను ప్రోగ్రామ్ చూపిస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది. ఓకే, దీని గురించి పెద్దగా కావాల్సిన డెఫినేషన్ కావండి, ప్రోగ్రామ్ రాయండి అంతే. ఓకే. ఎన్ఎం డేటా టైప్ ఫర్ యూజర్ ఆప్షన్స్ విచ్ డిక్లేర్ మల్టిపుల్ కాన్స్టెంట్స్ టుగెదర్. ఇప్పుడు వీక్ అనే దాంట్లో సండే, మండే, ట్యూస్డే, వెనస్డే ఉంది కదా. ఓకే. సో ఇప్పుడు స్ట్రక్చర్ వేరియబుల్లో మళ్ళీ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఎన్ఎం వీక్ టుడే, క్రియేటింగ్ టుడే వేరియబుల్ ఆఫ్ ఎన్ఎం వీక్ టైప్. ఓకే. టుడే ఈక్వల్ వెనస్డే అంటే కనుక ఇక్కడ రీడ్ చేసేటప్పుడు ఏంటంటే ఓన్లీ వాల్యూ వస్తుంది, 0, 1, 2 అట్లా వస్తుంది అంతే. టుడే వెనస్డే అయితే టుడే +1. ఓకే. వెనస్డే నెంబర్ ఎంత? సండే అంటే 0 అని చెప్పేది కాన్స్టెంట్. ఇక్కడ 0గా స్ట్రేట్ 0, సండేలో 0 స్టోర్ చేస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 0 కాబట్టి 6 వరకు అయిపోతుంది. టుడే వెనస్డే అంటే ఎంత? 0, 1, 2, 3. సో టుడే +1. ఓకే. 0, 1, 2, 3 +1 4. సో డే 4 అవుతుంది. ప్రింట్ టుడే +1 లేదంటే 4 అంటే నెక్స్ట్ ఎలిమెంట్ మీద తీసుకోండి. ఓకే. సో ఇట్లా గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ వర్క్ చేయాలంటే ఇలా చేయొచ్చు. చూడండి ఇప్పుడు మంత్స్ ఇచ్చాము. ఇక్కడ ఇయర్ అండ్ డేట్ టైప్. ఇది ఇయర్ ఎన్ఎంలో ఎలా వచ్చింది అవుట్పుట్? 0 అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ఎం డేట్ టైప్. ఓకే. వీటిని ఫ్లాగ్ వాల్యూస్ అంటారు. అంటే
జనరల్ ఇది బూలియన్ వాల్యూస్కి యూజ్ అవుతుంది. మీకు అర్థం కావడానికి ఇట్లా ఇస్తాం. జనరల్ వాల్యూని బూలియన్ వాల్యూ 0 లేదా 1 స్టోర్ చేసుకుంటే ట్రూ లేదా ఫాల్స్ వాల్యూని స్టోర్ చేసుకుంటాం. ఓకే, కండిషన్ అంటాం కదా, ఏ గ్రేటర్ దాన్ బి. ట్రూ లేదా ఫాల్స్ వస్తే ట్రూ అయితే ట్రూ వాల్యూ స్టోర్ అవుతుంది 0 అని ఒక వేరియబుల్లో, ఫాల్స్ అంటే ఫాల్స్ అనే వాల్యూ స్టోర్ అవుతుంది ఒక వేరియబుల్. 0, 1 స్టోర్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, సో బూలియన్ వాల్యూస్తో వాడాలి యాక్చువల్గా. ఇది బెటర్ ఇంప్లిమెంటేషన్. మీకు అర్థం కావడానికి ఇట్లా ఇస్తాం 2 ప్రోగ్రామ్స్, ఒకటి రాస్తే చాలు. ఓకేనా, సో అది ఎన్ఎం డేటా టైప్. సో పాయింటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. పాయింటర్ అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను కంటిన్యూ చేస్తా. పాయింటర్ ఎగ్జాంపుల్, నార్మల్గా వేరియబుల్స్ విల్ హ్యావ్ ద మెమొరీ ఇంట్ ఎక్స్ అన్న. ఇంట్ అంటే 2 bytes మెమొరీ ఇస్తుంది ఓల్డ్ కంపైలర్. ఇది మనం డిస్కస్ చేసాం. దాంట్లో 10 అనే వాల్యూ రాస్తాం, ఎక్స్ 10 రాస్తాం. ఓకే, సో వెన్ ఐమ్ ఆస్కింగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఆర్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ని మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేసి వాల్యూ ఇవ్వాలి, డబుల్ వాల్యూ ఆర్ స్క్వేర్ వాల్యూ. అప్పుడు ఏంటి, మెమోరీకి వెళ్తుంది. ద కంపైలర్ విల్ సెట్స్ ద మెమోరీ వేర్ ఎక్స్ ఈజ్ అలొకేటెడ్. అందుకే మనం రాస్తాం కదా, ఎంటర్ ఎక్స్ వాల్యూ, నెక్స్ట్ స్కాన్ఎఫ్ %d కామా అడ్రస్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. సో అప్పుడు ఎక్స్లో స్టోర్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 వాల్యూ. నెక్స్ట్ ఐమ్ ఆస్కింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ printf %d x into x, ఎక్స్ని మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేసి నాకు ఆన్సర్ ఇవ్వాలి. సో ద కంపైలర్ విల్ సెర్చ్ ఇన్ ద మెమొరీ వేర్ ఎక్స్ ఈజ్ అలొకేటెడ్ ద మెమొరీ. అంటే ఎక్స్ అనే వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు ఆ సీట్లు నేను వెతుకుతున్నాయి. ఫస్ట్ రోలో ఉన్నాడా, సెకండ్ రోలో, థర్డ్ రోలో, ఫోర్త్ రోలో అండ్ సో ఆన్. సో కంపైలర్ విల్ సెర్చ్ ఇన్ ద మెమొరీ, ప్రతి లొకేషన్ వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ టేక్స్ 1 minute or 30 seconds, 40 seconds. ఓకేనా, అలా కాకుండా ఏం చేస్తామంటే, to stop the searching process, the time consuming to search a value either x or any variable value into float char, ఏం చేస్తామంటే మనము పాయింటర్ అనే వేరియబుల్ యూజ్ చేస్తాం. అంటే అడ్రస్ చెప్పేస్తాం డైరెక్ట్గా, గో టు అడ్రస్ లొకేషన్ 101 గెట్ ద వేరియబుల్ అని చెప్తాం. అప్పుడు డైరెక్ట్గా లొకేషన్కి వెళ్తుంది, తీసుకొని వచ్చేస్తుంది. రైట్, అది పాయింటర్. పాయింటర్ అనే దాంట్లో ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయొచ్చు. అది కూడా ఒక వేరియబులే. ఏ పాయింటర్ ఈజ్ ఆల్సో ఏ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఓకే, సో అడ్రస్ వేరియబుల్నే పాయింటర్ అంటారు, ఫస్ట్ పాయింట్. దాంట్లో వాల్యూ స్టోర్ చేయము. ఇది కూడా ఒక నార్మల్ వేరియబులే, అది వేరే వాళ్ళ యొక్క వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, మన సినిమాలో చూపిస్తాడు కదా చిట్టీలు, వాడు స్లిప్స్ చేస్తాడు ఎగ్జామ్కి. ఓకేనా, వాడు ఏం చేసుకున్నాడు పాపం, ఫస్ట్ క్వశ్చన్ లేదా పలానా క్వశ్చన్ ఆన్సర్ ఏవి సురేష్ దగ్గర ఉంది, పలానా క్వశ్చన్ ఆన్సర్ మహేష్ దగ్గర ఉంది, పలానా క్వశ్చన్ ఆన్సర్ ఇంకో దగ్గర ఉంది అని చెప్పి. ఓకే, సో అట్లా లింక్ అప్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఫస్ట్ చిట్టి లెక్చర్కి ఎట్లా దొరికి, ఇన్విజిలేటర్కి వాడి దగ్గర దొరికింది. ఇంకోటి ఎక్కడ ఉందని వీడియో చెప్పేస్తున్నాడు కాబట్టి అక్కడ వెళ్ళి దొరకాడు. సురేష్ ఎవరు నిలబడు, హూ ఈజ్ మహేష్ స్టాండప్. ఓకే, షో మీద రైట్ స్లిప్. సో లైక్ ఇంకొక ఎగ్జామ్ చెప్తున్నా, పాయింటర్ అర్థం కావాలంటే. ఇప్పుడు వేరియబుల్ పాయింటర్ రెండింటికి మీకు రియల్ లైఫ్ ఎగ్జామ్ చెప్తాను. ఓకే, ఇది చెప్పి నేను కంటిన్యూ చేస్తాను డిస్కషన్. ఐఎమ్ ఆస్కింగ్ టు మీట్ రైట్ పర్సన్ కాల్డ్, ఓకే నేనే గోపి సార్ కలవాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఐఎమ్ కాలింగ్ ద స్టూడెంట్ ఆర్ సమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ కాలింగ్ అండ్ గో అండ్ మీట్ గోపి సార్ వేర్. ఓకే, go to Ramantapur and go to ABC apartment and meet him అని చెప్పాడు. అంతే, ఓన్లీ అపార్ట్మెంట్ నేమ్ చెప్పారు, ప్లేస్ చెప్పారు. సో స్టూడెంట్ హ్యాస్ టు కమ్ హియర్. ఓకే రైట్, రామంతపూర్కి వస్తాడు, ఏబీసీ అపార్ట్ దొరకబట్టుకుని ఇట్లా వస్తాడు. దెర్ ఆర్ 5 floors ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయాలి నువ్వు, రైట్, ఐదర్ షుడ్ ఆస్క్ సంబడి, లేదా అక్కడ వాచ్మెన్ లాంటి వాళ్ళు ఎవరు లేరు ఫర్ ఎగ్జాంపుల్, ఈవెంట్ అవుట్ సైడ్. అప్పుడు ఏం చేయాలి, ప్రతి ఇంటికి లేదా ప్రతి ఫ్లోర్లో కనీసం ఒకరిని అడగాలి, ఈ ఫ్లోర్లో పలానా వ్యక్తి ఉన్నాడా లేదా. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్, 5th floor వరకు వెళ్తే నీకు దొరుకుతుంది. ఒక్కోసారి ఫస్ట్ ఫ్లోర్ దొరుకుతుండొచ్చు, బట్ టైం కన్జ్యూమింగ్. నేను 5th floorలో ఉన్నానుకోండి, ఫస్ట్ ఫ్లోర్లో అడుగుతావు, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో, 5th, 4th and 5th floor సంబడి షుడ్ ఆస్క్. ఓకే, సో ఎందుకంటే అపార్ట్మెంట్లో ఎక్కువ ఎవరు మనకు రెస్పాన్స్ ఇవ్వరు ఫర్ ఎగ్జాంపుల్, అలా అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, యూఆర్ క్లైంబింగ్, యూఆర్ సెర్చింగ్ ఎవ్రీ ఫ్లోర్. ఇది నార్మల్ వేరియబుల్ సెర్చింగ్ వెన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఆస్క్డ్. నెక్స్ట్ వెన్ పాయింటర్స్ ఆర్ యూజ్డ్, అప్పుడు ఏంటి, పాయింటర్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు. ఐఎమ్ ఆస్కింగ్ టు మీట్ గోపి సార్ రామంతపూర్ ఏబీసీ అపార్ట్మెంట్ 5th floor 501 అపార్ట్మెంట్ నెంబర్. ఫస్ట్ నేను చెప్పలేదు, ఓన్లీ ఏబీసీ చెప్పే అపార్ట్మెంట్. బట్ సెకండ్ టైం రెండో ఎగ్జాంపుల్ ఏంటి,
అదే వ్యక్తికి ఏం చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ గో టు ఏబీసీ అపార్ట్మెంట్ ఇన్ పర్టికులర్ ఏరియా అండ్ గో టు 5th floor డైరెక్ట్లీ, గో టు 501. అప్పుడు ఏంటి, డైరెక్ట్గా వస్తావు, లిఫ్ట్ ఎక్కుతావు లేదా స్టెప్స్ విల్ కమ్ అండ్ డైరెక్ట్లీ విల్ గో టు 50. నో నీడ్ టు ఆస్క్ ఎనీ బట్, నీకు తెలుసు కదా అడ్రస్ అది. సో ఇక్కడ కూడా అంతే. సో పాయింటర్స్ ఆర్ యూజ్డ్ డైరెక్ట్లీ, ద అడ్రసెస్ విల్ బి గివెన్. ఓకేనా, నేను చెప్పిన ఎగ్జాంపుల్ బెటర్ అర్థం చేసుకోండి. నేను అడ్రస్ ప్యూర్గా చెప్పి అపార్ట్మెంట్ నెంబర్ చెప్తే అది పాయింటర్ అవుతుంది. ఓన్లీ ఐఎమ్ గివింగ్ ద అపార్ట్మెంట్ నెంబర్ అండ్ ప్లేస్, ఇట్ ఈస్ నాట్ పాయింటర్, ఇట్ ఈస్ లైక్ నార్మల్ వేరియబుల్ సెర్చింగ్. కంపేర్కి ఏది ఈజీ, సెకండ్ ప్రాసెస్ ఈజీ, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కూడా స్పీడ్ ఉంటుంది. ఓకే, సో విల్ కంటిన్యూ ద డిస్కషన్, పాయింటర్ డిస్కషన్. ఓకే, చూడండి ఎలా ఉంటుంది పాయింటర్ అనేది. సో పాయింటర్కి వెళ్ళే ముందు అదే మళ్ళీ వేరియబుల్ అంటే ఏంటి, అడ్రస్ అంటే ఏంటి ఇక్కడ ఇచ్చాము, డయాగ్రామ్ వేసుకోండి. డైరెక్ట్గా ఇంట్ నమ్, ఒక ఇంటి వేరియబుల్, దాని వాల్యూ 10 ఇది రాస్తాం. నేమ్ ఆఫ్ ద వేరియబుల్ నమ్, వాల్యూ ఎంత 10 ఈజ్ స్టోర్డ్. ఇక్కడ ఒక మెమరీ లొకేషన్ 2 bytes, దానికి అడ్రస్ ఉంది కదా, లైక్ మై అపార్ట్మెంట్ నెంబర్ 8080 ఇది అడ్రస్. ఓకేనా, సో వెరీ ఫస్ట్ టైం హౌ ద వాల్యూ విల్ బి ఇన్సర్టెడ్, ప్రింట్ నమ్. ఆల్రెడీ 10 రాసాం కాబట్టి, ఇన్షియలైజ్ చేసాం కాబట్టి ప్రింట్ ఎఫ్ నమ్ అని అడుగుతున్నా. ప్రింట్ ఎఫ్ నమ్ అంటే ఏమవుతుంది, ఓకే నమ్లో ఎంత వాల్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్రింట్ అవుతుంది, %d. అడ్రస్ ఆఫ్ నమ్ ఎంత, అపార్ట్మెంట్ నెంబర్ లాగా 8080 అన్న మెమరీ అడ్రస్లో, అంటే ఈ బాక్స్ యొక్క అడ్రస్, మెమరీ లొకేషన్ అడ్రస్ 8080. మనం స్కాన్ఎఫ్లో కూడా ఇలా వాడుతూ ఉంటాం, వైల్ యూజింగ్ ఓకే స్కాన్ఎఫ్ చేసి నార్మల్గా. ఓకే, ఇక్కడ స్కాన్ఎఫ్ అవసరం లేదు, రైట్. ఓకేనా, ఈ లైన్ అవసరం లేదు, తీసేసుకోండి. వైల్ స్కాన్ఎఫ్ ఇక్కడ రీడ్ చేయము. ఒకవేళ స్కాన్ఎఫ్ ద్వారా రీడ్ చేసినా కూడా అడ్రస్ ఆఫ్ నంబర్లో. ఓకే, దాని 10 తీసేయండి, ద వాల్యూ స్టోర్డ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, స్కాన్ఎఫ్ ద్వారా అంటే ఇన్షియలైజ్ చేయకుండా ఇంట్ ఎక్స్ నమ్ ఈక్వల్ 10 అనకుండా రీడ్ చేయొచ్చు అప్పుడు స్కాన్ఎఫ్. సరే, ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అడ్రస్ అంటే ఏంటి. మనం అడ్రస్ అంటే 8080, అడ్రస్ అంటే ఏం ఆపరేటర్ వాడుతున్నాం మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 8280కి ఏం ఆపరేటర్ వాడే మనము, లైక్ స్కాన్ఎఫ్లో వాడుతున్నారు కదా అడ్రస్ ఆఫ్ నమ్. ఇక్కడ కూడా మళ్ళీ ప్రింట్లో కూడా అడ్రస్ ఆఫ్ నమ్ వాడితే ఏమవుతుంది, అడ్రస్ వస్తుంది. అడ్రస్ ఆపరేటర్ వాడకపోతే ఇది అడ్రస్ ఆపరేటర్. ఓకేనా, వేర్ ఇట్ ఈస్, 1 second. అడ్రస్ ఆపరేటర్ వాడుతున్నాము, ఓకే. వాడకపోతే వేరియబుల్ వాల్యూ వచ్చింది 20 వాడుతూ. ఇక్కడ చూడండి అడ్రస్ ఆఫ్ నమ్లో సేవ్ అవుతుంది నార్మల్గా. ఇది నార్మల్గా అడ్రస్ అనే కాన్సెప్ట్. అండ్ డిస్కస్ 1 more ఎగ్జాంపుల్ ఆల్సో, లైక్ అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చూడండి పాయింటర్ అంటే ఏంటి సార్, పాయింటర్ గెట్ స్టోర్డ్ ఇన్ అనదర్ మెమరీ లొకేషన్. ఓకేనా, తర్వాత పాయింట్ అంటే ఏంటి డెఫినేషన్ ఇక్కడ, ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. పాయింట్ అనేది కూడా నార్మల్ వేరియబులే, కానీ దాంట్లో వాల్యూ ఉండదు. ఏముంటుంది, లేదా దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి, అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ ఉంటుంది. ఓకే, అగైన్ ఐ రిపీట్, ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. Unlike other variables that hold value, pointers hold the address of variable. This only one line indicates right address of operator. Okay, the pointer stores the address of another variable. This is the definition. Ela store chestar, for example int a int star ptr address of int star int a int. So pointer mana ఏ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేస్తున్నామో పాయింటర్ కూడా డేటా టైప్ ఇవ్వాలి. ఇంటీజర్ ఏ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వేరియబుల్ ఇంట్ ఏ, పాయింటర్ వేరియబుల్ ఇది డిక్లరేషన్ ఇంట్ స్టార్ పీటీఆర్. ఓకేనా, పీటీఆర్లో ఏముంది మళ్ళీ ఇప్పుడు చెప్పినట్టుగా అడ్రస్ పైన చెప్పిన అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ వాడుతుంది. ఇప్పుడు ఏ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది, పైన చెప్పినట్టుగా మన నమ్మన వేరియబుల్ ఎలా ఉందో. సో నార్మల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి కంపల్సరీగా, దాని అడ్రస్ని ఎక్కడ స్టోర్ చేయాలి, పీటీఆర్ ఈక్వల్ అడ్రస్ ఆఫ్ ఏ. What is PTR? PTR is a pointer variable. Pointer kabatti star vaadtaru before the variable name. Okay, kinda declaration is just example so that you can understand better. Again, one diagram is given. ఇక్కడ కింద బాక్స్ చూడండి, ఏలో 10 ఉంది, దాని అడ్రస్ 80F.
పీటీఆర్ వేరియబుల్ ఏముంది, పీటీఆర్లో అడ్రస్ ఆఫ్ ఏ కదా మనం రాసిన పైన స్టేట్మెంట్కి కింద డయాగ్నల్ చూపించాను ఏం లేదు. ఏలో ఎంత వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10, అడ్రస్ ఎంత 80F. ఓకేనా. సో పాయింట్ అనేది దే రెఫర్ చేస్తుంది, ఈ 80F రెఫర్ చేస్తుంది. 80F అనేది దేంట్లో స్టోర్ అయింది, మళ్ళీ పాయింటర్ నేమేమో పీటీఆర్. ఓకే, అడ్రస్ మళ్ళీ ఆ వేరియబుల్ కూడా అడ్రస్ ఉంటుంది, పాయింటర్ కూడా ఒక అడ్రస్ లొకేషన్లో సేవ్ అయి ఉంటుంది. ఓకే, వాచ్మెన్ చెప్తున్నాడు నా అడ్రస్, వాచ్మెన్కి ఒక రూమ్ కానీ ఒక ఏరియా కానీ కూర్చుంటాడు కదా. ప్రిన్సిపాల్ ఎక్కడ ఉన్నాడు, ప్రిన్సిపాల్ ఆఫీస్లో ఉన్నాడు. ప్రిన్సిపాల్ గురించి ఎవరు చెప్తున్నారు, వాచ్మెన్ కూడా ఒక దగ్గర ప్లేస్ ఉంది. అంటే పాయింటర్ వేరే పీటీఆర్ కూడా మెమరీ ఉంటుంది. అండ్ ద వాల్యూ ఈ స్టోర్డ్ అడ్రస్ ఆఫ్. ఇది పాయింటర్ అనే కాన్సెప్ట్. సో అడ్వాంటేజ్ పాయింటర్ ఏంటి, నేను చెప్పినట్టుగా స్పీడ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ లెంత్ తగ్గించుకోవచ్చు, కోడ్ తగ్గించచ్చు. పాయింటర్ ప్రతి దాంతో వాడచ్చు, అరేస్తో, క్యారెక్టర్ ఫంక్షన్స్తో, స్ట్రక్చర్తో, యూనియన్తో, ఎవ్రీథింగ్ కెన్ బీ ఇంక్లూడ్ విత్ పాయింటర్. ఓకే, ఈ చదువుకోండి, పాయింట్స్ ఈజీగా ఉన్నాయి. రైట్, పాయింటర్స్ ప్రతి చోట వాడచ్చు. స్ట్రక్చర్ ఇంకా ఒకటి డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాంట్లో కూడా వాడచ్చు పాయింటర్స్. ఓకే, డిక్లరేషన్ ఆఫ్ పాయింటర్ ఎలా డిక్లేర్ చేయాలి, ఇంటెక్స్ లాగానే కాదు, స్టార్ వస్తుంది. జనరల్స్ అంటే డేటా టైప్స్ చెప్పాలి, పాయింటర్ నేమ్ ఇవ్వాలి, స్టార్ సింబల్ వాడాలి. చూడండి, ఇంట్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేయాలంటే ఇంట్ పాయింటర్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఫ్లోట్ వేరియబుల్, ఫ్లోట్ పాయింటర్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డబుల్ వేరియబుల్, ఫ్లోట్ డబుల్ పాయింటర్. చూడండి, ఇంట్ స్టార్ పి పాయింటర్ టు ఇంటీజర్ వేరియబుల్ ఇలా డిక్లేర్ చేసి సేమ్ దిస్ 3 steps యూ షుడ్ డూ కంపల్సరీ. ఏ 3 steps? ఓకేనా. సో దిస్ 3 ఉంటాయి, ఇంటీజర్ అయితే ఇంటీజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్. ఓకేనా, ఈ 3 steps ప్రతి దానికి వస్తాయి. ఫ్లోట్ అయితే ఫ్లోట్. ఓకే, సో లైక్ దట్ ఇట్ విల్ బి. ఓకే, సో ఇది పాయింటర్ డిక్లరేషన్. అలానే పాయింటర్ ఇనిషియలైజ్ చేయొచ్చు. పాయింటర్ ఇనిషియలైజ్ చేయడం అంటే ఏంటి, ఇదే p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఇయర్ రాస్తే దాని ఇనిషియలైజేషన్ పాయింటర్ అంటారు. పీలో ఏం వాల్యూ పెట్టాలి, అడ్రస్ ఆఫ్ ఇయర్ రాస్తే దాని ఇనిషియలైజేషన్ అంటారు. ఓకే, సో ఇనిషియలైజేషన్ ఆఫ్ పాయింటర్ కూడా చేయొచ్చు లైక్ వేరియబుల్స్. నెక్స్ట్ పాయింటర్ అర్థమెటిక్ ఆర్ అర్థమెటిక్ ఆపరేషన్ పాయింటర్ ఉంది. అర్థమెటిక్ ఆపరేషన్ ఏం చేయొచ్చు ఇక్కడ అంటే, ఇక్కడ పాయింటర్ వేరియబుల్లో అడ్రస్ స్టోర్ అవుతుంది కదా, మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అడ్రస్ని ఇంక్రిమెంట్ చేయొచ్చు, డిక్రిమెంట్ చేయొచ్చు, వాల్యూ కాదు. సో i++ అంటే ఏంటి, ఇన్ ఎబో కేస్ పాయింటర్ అనేది ఇంటీజర్ వేరియబుల్ స్టోర్ చేసుకుంది, దాని అడ్రస్ ఏమవుతుంది అంటే 2 bytes యాడ్ అయిపోతుంది. అంటే 86 అడ్రస్ అయితే i++, i అనేది ఏ వేరియబుల్, పాయింటర్ వేరియబుల్ కదా. సో కాబట్టి దాని అడ్రస్ 88 అవుతుంది. 86 + 2 ఫ్లోట్ అయితే 4 bytes యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, సైజ్ 2 bytes + 4 bytes ఓల్డ్ అవుతుంది. 32 మిషన్ ఎలా ఉంటుంది, ఇంటీజర్కి ఇంత మెమరీ ఇస్తుంది, ఇంటీజర్కి 4 16-bit మిషన్లో అయితే కనుక మనం చెప్పుకున్నాం 16-bit 32-bit అంటే ఏంటి, మెమరీ ఎక్కువ ఉంటుంది. న్యూ కంపైలర్ ఇది, ఇంటీజర్కి 4 ఇచ్చాడు. ఓకేనా, ఫ్లోట్కి 8 bytes, మనకు నార్మల్ దాంట్లో 4 bytes ఫ్లోట్కి. ఓకేనా, సో ఇప్పుడు ఇంటీజర్కి i++ చేస్తే ఇంటీజర్ పాయింటర్ ఏమవుతుంది, 4 + 4 bytes ప్లస్ యాడ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, సో అలాంటి ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చాము. రైట్, ఏంటి అర్థమెటిక్ కాబట్టి ఏమేమి చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ p1 p2 వేరియబుల్ తీసుకున్నాం. p1లో అడ్రస్ ఆఫ్ m ఉంది, p2లో అడ్రస్ ఆఫ్ n ఉంది. p1 ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, అడ్రస్ ఆఫ్ m వస్తుంది. p2 ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, అడ్రస్ ఆఫ్ n వస్తుంది. తర్వాత స్టార్ p1 స్టార్ p2 ఉంది. స్టార్ p1 స్టార్ p2 అంటే ఏంటి అంటే, ఇక్కడ ఒక టాపిక్ ఉంది చూడండి, అది చెప్తే ఇక్కడ అండర్స్టాండ్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ డీరెఫరెన్సింగ్ ఉంటుంది. డీరెఫరెన్సింగ్ అప్పుడు ఇక్కడ ఇచ్చాను, పాయింటర్ ఓకే, యూజింగ్ పాయింటర్ డీరెఫరెన్సింగ్ ఆపరేటర్. ఓకేనా, సో ఇక్కడ వచ్చింది. ఇప్పుడు p అంటే అడ్రస్ ఆఫ్ ఏ కదా, స్టార్ p వాడితే ఏమవుతుంది, దిస్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఓకే, స్టార్ p వాడితే అడ్రస్ స్టార్ p వాడితే ఏమొస్తుంది, ఇట్లా చూడండి. ఈ ప్రోగ్రాంలో స్టార్ p వాడితే ఏమొస్తుంది, ఇక్కడ పక్కనే ఇచ్చాం.
మీకు అడ్రస్తో పాటు స్టార్ వాడితే దాన్ని డీరెఫరెన్సింగ్ ఆపరేటర్ అంటారు. వన్స్ ఏ పాయింటర్ హెస్ బీన్ అసైన్డ్ ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్ టు యాక్సెస్ ద వాల్యూ యాజ్ అ వేరియబుల్. వాల్యూ అట్ అడ్రస్ అంటే పీటీఆర్లో ఏ ఒక అడ్రస్ స్టోర్ అయింది కదా. ఓకే, స్టార్ అడ్రస్ ఏ అని రాస్తే ఏమవుతుంది అంటే అప్పుడు స్టార్ అడ్రస్ ఏ థర్డ్ లైన్, ఆ సెకండ్ లైన్, అప్పుడు ఏలో ఉన్న వాల్యూ వస్తుంది అన్న. ఇక పి అంటే ప్రింట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ విల్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఏలో ఉన్న వాల్యూ వస్తుంది. ఇంకా పీతో వాడినప్పుడు స్టార్ అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏముంది మళ్ళీ మ్యాథ్స్ లాగా పి లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ పి వస్తుంది అంటే పైది కింది సేమ్ అవుతుంది. ఇది కూడా అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏ ఒక అడ్రస్ వస్తుంది. సో డీరెఫరెన్సింగ్ ఆపరేటర్ అంటారు ఆర్ ఇండైరెక్ట్ ఆపరేటర్ అంటారు. ఓకేనా, ఒక వేరియబుల్తో డైరెక్ట్గా మనం వాల్యూ ప్రింట్ చేసుకోవాలంటే స్టార్ అట్ ద అడ్రస్ ఆఫ్ ఏ, ఒక పాయింటర్ కాల్ చేసి అడ్రస్ ఆఫ్ ఏలో పిన్ కాల్ చేసి. ఓకే, సో లైక్ దిస్ ఇక్కడ అర్థమెటిక్ చేస్తాము. అర్థమెటిక్ అంటే ప్లస్ ప్లస్ ఆపరేటర్ వాడచ్చు. తర్వాత ఓకే, ఒక పాయింటర్ వేరియబుల్ నుంచి ఇంకో పాయింటర్ వేరియబుల్ని మనం తీసేయచ్చు. ఇంక్రిమెంట్ ఆపరేటర్ వాడచ్చు. P1 ప్లస్ ప్లస్ అనేది ఇక్కడ చూడండి అర్థమెటిక్ ఆపరేషన్లో ఇది. నెక్స్ట్ P1 మైనస్ P2 చేయొచ్చు, కానీ P1 ప్లస్ P2 చేయరాదు. ఓన్లీ స్టార్ P1 ప్లస్ స్టార్ P1 అంటే వాల్యూ ఎట్ P1 అని వస్తుంది. ఓకేనా, కింద మీకు అవుట్పుట్ కూడా ఉంది, ప్రోగ్రామ్ అర్థం చేసుకోండి. అవుట్పుట్ ఏ అంటే ఏమొస్తుంది, P1 అంటే అడ్రస్, P1 ప్లస్ P2 అంటే వాల్యూస్ వస్తాయి. ఓకే, తర్వాత ఇంక్రిమెంట్ చేయొచ్చు, డిక్రిమెంట్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్గా పాయింటర్స్ని యాడ్ డివైడ్ చేయలేము, బట్ మెమరీ అడ్రసెస్ మీద చేయొచ్చు. పాయింటర్ ద్వారా వాల్యూ తీసుకోవచ్చు. ఇంకా లాస్ట్ మీరు పాయింటర్కి ఇంకో టాపిక్ ఏంటి సబ్సిక్వెంట్గా అంటే కాల్ బై రెఫరెన్స్ ఉంది. కాల్ బై రెఫరెన్స్ ప్రోగ్రామ్ ఇన్ ఫంక్షన్స్ రిగార్డింగ్ పాయింటర్స్ నేను చెప్పిన అక్కడ మళ్ళీ రికాల్ చేస్తాను. సో పాయింటర్స్ టాపిక్లో ఇది రాయొచ్చు, కాల్ బై రెఫరెన్స్ ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు. ఫంక్షన్స్ అండ్ పాయింటర్స్ అని చెప్పి రాయొచ్చు. స్వాప్ ప్రోగ్రామ్ ఇచ్చాం కదా, ఫస్ట్దేమో కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ ఉంది కానీ కాల్ బై రెఫరెన్స్ అనేది పాయింటర్స్ సంబంధించిన టాపిక్. ఓకేనా, రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో పాయింటర్స్ వరకు అయిపోయింది టాపిక్. ఓకే, రైట్. కామెంట్స్ పెట్టండి. కొంతమంది కామెంట్స్ పెట్టట్లేదు, వ్యూస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ పెట్టట్లేదు.